నేను క్రియేట్ చేసిన రికార్డులు నేనే బద్దలు కొట్టాలనే నా సంకల్పం. హైదరాబాద్ లో 163 కిలోమీటర్లు అయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 185 కిలోమీటర్లు. గుంటూరు అవతల వచ్చేది, అటు చిలకలూరుపేటకు వెళ్లేది, అటు విజయవాడ అవతల హనుమాన్ జంక్షన్ కు వచ్చేది. తమ్ముళ్ళు, నా కలలన్నీ దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేశాడు. అది నా బాధ. తెలివితేటలంటే ఒక విషయం చూడండి. నా తెలివితేటలు ఒక నమ్మకం మీద ఒక పిలిపిచ్చాను. హైదరాబాద్ నగరంలో నాకు గవర్నమెంట్ భూములు వచ్చాయి. ఆ భూములు ఉపయోగించి ఎక్కడికక్కడ నిర్మాణాలు ప్రారంభించాను, రోడ్లు ప్రారంభించాం, కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా విలువైన భూమి. అందుకే నేను ఒక వినూత్నమైన ఆలోచన చేశాను. ఆ ఆలోచనే ల్యాండ్ పూలింగ్. అంటే రైతుల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేస్తే ₹1 ఖర్చు ఉండదని ఒక పిలిపిస్తే అమరావతి రైతులు 29,000 మంది 35,000 ఎకరాలు 1 పైసా పెట్టుబడి లేకుండా రాజధాని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన భూమి కూడా 1000 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి ఇచ్చా. కమర్షియల్ గా 250 నుంచి 300, 400 ఇచ్చాం. మిగిలింది 3,500 చదరపు అడుగులు రోడ్ల కోసం, అమరావతి నిర్మాణం కోసం ఉపయోగించే పరిస్థితి వచ్చాం. తమ్ముళ్ళు, నేను ఒక్క విషయం అడుగుతున్నా ఇక్కడున్న వాళ్ళందరినీ. 2019లో మీ భూమి విలువ ఎంత? ఇప్పుడు మీ భూమి విలువ ఎంత తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమంటారు మీరు? అవునా కాదా? భూమి విలువ పెరిగిందా తగ్గిందా? మీ ఇంటి బాడుగులకు ఏమన్నా డిమాండ్ ఉందా? ఇప్పుడు మీ కొనుగోలు శక్తి పెరిగిందా? ఈరోజు ఆ సైకో అంటాడు నేను అన్ని చేసేశానంటాడు. నేను అడుగుతున్నా ఇక్కడున్న వాళ్ళందరినీ, మీకు అమరావతి రాజధాని కావాలా లేదా? కావాలంటే చేతుల పైకి ఎత్తండి. అమరావతి రాజధాని కావాలి. ఓటు మాత్రం వెయ్యం. మళ్ళా సైకో డబ్బులు ఇస్తే ఓటు వేస్తాం. అంతేనా మీ యొక్క ఆలోచన? ఏంటి మీకు రోషం ఉందా లేదా? కోపం ఉందా లేదా? ఉంటే ఎందుకు బయట రాలేదని అడుగుతున్నా. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ తిరుగుతున్నారంటే ఏం